యూపీలో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అస్థిరతతో సతమతమవుతుందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు అంతర్గత కుమ్మలాటలతో కీచులాడుకుంటున్నారని ఆరోపించారు. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో యూపీ అభివృద్ధి అటకెక్కిందన్నారు. యోగి సర్కార్ బలహీనపడుతుందనటానికి ఇది విస్పష్ట సంకేతమని చెప్పారు. కాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మొదటి నుంచి యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. యోగి తీరుపై అసంతృప్తితో ఉన్న నేతలు ఢిల్లీలో హడావిడి ప్రారంభించారు. వారికి హైకమాండ్ మద్దతు లభిస్తోంది. కేశవ్ ప్రసాద్ మౌర్య అనే నేతను యోగికి పోటీగా ప్రోత్సహిస్తున్నారు. ఆయన పార్టీనే అన్నింటికన్నా సుప్రీం అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. యోగిని రీప్లేస్ చేసి మౌర్యను సీఎంను చేస్తారా లేదా అన్న దానిపై క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుపోవచ్చు. కానీ యోగి ప్రాధాన్యతను తగ్గించేలా ఆయనను డిప్యూటీ సీఎంను చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ, అమిత్ షాలకు యోగి ఆదిత్యనాథ్ మీద అంత గొప్ప అభిప్రాయం లేదు. ఆయన్ను తప్పించాలని అనుకుంటున్నారు. కానీ ఆదిత్యనాథ్ తన పనితీరుతో కొంత ఇమేజ్ పెంచుకోవడంతో ఆయన జోలికి వెళ్లలేకపోయారు. యూపీలో మూడోసారి కూడా ఎక్కువ సీట్లు సాధించి ఉంటే బీజేపీలో అత్యంత బలమైన నేతగా ఆదిత్యనాథ్ ఎదిగేవారు. అది అమిత్ షాకు ఇబ్బందికరమే. మోదీ తర్వాత ఆయనే ప్రధాని అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన కన్నా బాగా వయసులో చిన్నవాడైన ఆదిత్యనాథ్ పోటీలోకి వస్తారు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి యూపీలో ఆయన ప్రాధాన్యతను తగ్గించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దాని ప్రతిఫలమే ప్రస్తుత పంచాయతీ అనుకోవచ్చు. ఇక 2024లో లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ మరియు కాంగ్రెస్లతో కూడిన భారత కూటమి ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లలో 43 గెలుచుకోగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మాత్రం 36కే పరిమితమైంది. దీంతో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో యూపీ బీజేపీలో కొత్త పంచాయతీ నెలకొంటే మాత్రం యోగి ప్రభుత్వం కూలిపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.